దీంట్లో నేను సపోజ్ హర్ష అనే స్ట్రింగ్ ఇచ్చాను ఇన్పుట్. సో అంటే ఏం స్టోర్ అవుతుంది? హర్ష అనే స్ట్రింగ్ ఇన్పుట్ ఇస్తే లోపల డేటా ఎలా స్టోర్ అవుతుంది? సంథింగ్ లైక్ ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశాను, ఎంటర్ స్ట్రింగ్ అని ఇచ్చాను. ఎంటర్ స్ట్రింగ్ అని యూజర్ హ్యాస్ గివెన్ సంథింగ్ లైక్ హర్ష అని ఇచ్చాను. ఈ హర్ష అనే డేటా ఎలా స్టోర్ అవుతుంది? అరేలో ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క లొకేషన్ లో, లైక్ ఈ స్టార్టింగ్ లొకేషన్ లో హెచ్, నెక్స్ట్ ఏ, ఆర్, ఎస్, హెచ్, ఏ, నల్. ఎప్పుడైనా మనం ఏం డేటా అయితే ఇస్తామో ఆ ఇచ్చిన డేటాలో ఉన్న ఈచ్ క్యారెక్టర్ అరేలో స్టోర్ అవుతుంది. అంతా ఆ డేటా మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ లొకేషన్ లో ఒక నల్ వస్తుంది. ఈ నల్ తర్వాత ఏముంటుంది అంటే గార్బేజ్ ఉంటుంది, అది మనకు అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఈ ఇచ్చిన స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని కనుక్కోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్. సో మన అవుట్పుట్ ఏం రావాలి? లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్. లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ దట్ స్ట్రింగ్. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే నల్ కాదు, నల్ కాకుండా మిగిలిన యాక్చువల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే 0 నుంచి 5 వరకు ప్రాపర్ డేటా ఉంది. సో నల్ ఎక్కడుంటే నల్ 6th లొకేషన్ లో ఉంది అంటే దానికి ముందు 6 క్యారెక్టర్స్ ప్రాపర్ క్యారెక్టర్స్ ఉన్నాయి అని అర్థం. కానీ నల్ 8th లొకేషన్ లో ఉంది అనుకోండి, మీనింగ్ ఏంటి? 0 నుంచి 7 వరకు మొత్తం 8 క్యారెక్టర్స్ ఉన్నాయని అర్థం. కాబట్టి వాట్ వి కెన్ సే లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ ఈస్ 6 అని చెప్పవచ్చు. అయితే ఇది జరగాలి అంటే మనం ప్రోగ్రామ్ ఎట్లా రాసుకోవాలి? క్యారెక్టర్ ఏ ఆఫ్, ఇక్కడ సింపుల్ గా ఉండడం కోసం అరే సైజ్ 10 తీసుకుంటున్నాను, అంటే మనకి ఇక్కడ డిస్ప్లే కూడా ఈజీగా ఉంటుంది అని. బట్ రిమెంబర్ దిస్ ప్రోగ్రామ్ కెన్ బి రిటన్ యాజ్ బిగ్ యాజ్. ఇక్కడ 10 బదులు 100 ఇచ్చారనుకోండి, పెద్ద స్ట్రింగ్స్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ దీన్ని రిజెంబుల్ చేయడం కోసం నేను ఇక్కడ 10 పెట్టాను. అండ్ లూప్ కంట్రోల్ కోసం ఐ పెట్టాను. నెక్స్ట్ ఎంటర్ స్ట్రింగ్ ఒక మెసేజ్ ఇచ్చాను, ఎంటర్ స్ట్రింగ్, దెన్ రీడ్ దట్ స్ట్రింగ్. స్ట్రింగ్ రీడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఎలా తెలుస్తుంది? 0th లొకేషన్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్తాం. 0th లెటర్ నల్ల కాదు, ఫస్ట్ లెటర్ నల్ల కాదు, సెకండ్ లెటర్ నల్ల కాదు. ఎప్పుడైతే ఒక లొకేషన్ లో ఉన్న క్యారెక్టర్ నల్ల వచ్చిందో అక్కడ ఆపేస్తాం. ఆ నల్ వచ్చినప్పటికి మనం లూప్ కంట్రోల్ ఏం చేస్తాం? ఐ వాల్యూను ఏదో ఒకటి తీసుకు, ఐ తీసుకున్నాం ఆల్రెడీ. ఐ ఇనిషియల్ గా 0, నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, అంటే ప్రతిసారి 0th లొకేషన్ నల్ ఉందా? లేదు, లేదు కాబట్టి నెక్స్ట్ వెళ్ళు. 1 లో నల్ ఉందా? లేదు కాబట్టి నెక్స్ట్ వెళ్ళు. 2 లో నల్ ఉందా? లేదు, నెక్స్ట్ వెళ్ళు. 3 లో నల్ ఉందా? లేదు. అట్లా 4, 5, 6. 6కి వచ్చినప్పుడు 6 లో నల్ ఉందా? ఉంది, ఉంది కాబట్టి ఆపేస్తాం. ఆపేసి 6th ఐ వాల్యూ 6 ఉన్నప్పుడు నల్ వచ్చింది కాబట్టి అప్పటికి 6 లెటర్స్ చెక్ చేస్తున్నాం కాబట్టి లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ 6 అని చెప్పేస్తాం. ఫర్ దట్ ఏం చేయొచ్చు? ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఏ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు ఐ ప్లస్ ప్లస్. ఈలోపు చేయాల్సింది ఏం లేదు, చెక్ చేసుకుంటూ వెళ్తాం అంతే, ఏం చేయొద్దు. జస్ట్ కీప్ గోయింగ్. 0 నుంచి నల్ కానంత వరకు లోపల చేసే వర్క్ ఏం లేదు, అంతే. జస్ట్ డమ్మీగా సెమీకోలన్ పెట్టేసాం. ఈచ్ క్యారెక్టర్ ఐ వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అట్లా లూప్ కంట్రోల్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అట్ సమ్ స్టేజ్ నల్ వచ్చే రాగానే మనం బయటకు వస్తాం. బయటకు రాగానే అప్పటికి ఐ వాల్యూ ఎంత ఉంటే అది ప్రింట్ చేసేస్తాం. ఇక్కడ ఈ సెమీకోలన్ ఈ ఫర్ లూప్ నెక్స్ట్ లైన్ లో పెట్టినా, ఈ ఫర్ లూప్ ఎండింగ్ లో ఇక్కడ ఈ పక్కనే పెట్టినా డిఫరెన్స్ ఏం కాదు. సపోజ్ లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ ఇస్ 6. ఇంకొకసారి ఎంటర్ స్ట్రింగ్ సంథింగ్ లైక్ హలో, లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ 5. మళ్ళీ ఎంటర్ స్ట్రింగ్ జస్ట్ ఏమి లేకుండా ఎంటర్ కొట్టేస్తాం. ఎంటర్ కొట్టేస్తే ఏమవుతుంది? 0th లొకేషన్ లో నల్ పెట్టేసుకుంటుంది సిస్టమ్. కాబట్టి లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ 0 అని చెప్పి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇక్కడ సెమీకోలన్ ఇప్పుడు ఫర్ లూప్ నెక్స్ట్ లైన్ లో రాసినట్టు 10th లైన్ లో రాసిన 9th లైన్ ఎండింగ్ లో సెమీకోలన్ పెట్టిన డిఫరెన్స్ ఏం కాదు. ఇక్కడే సెమీకోలన్ పెట్టేసినా కూడా అక్కడతో అవర్ట్ అయిపోతుంది. స్టిల్ విల్ గెట్ ది సేమ్ రిజల్ట్. బట్ సెమీకోలన్ పెట్టకపోతే దిస్ ప్రింట్ఎఫ్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ది ఫర్ లూప్. ఈ ఇటరేషన్ కి మనకి హై వాల్యూ ప్రింట్ అయిపోతూ ఉంటుంది. సో some data 7. So this is what length of the string.
ఒక స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్ కలెక్ట్. సో మనం కొంచెం పెద్ద స్ట్రింగ్స్ తీసుకొని వర్క్ చేద్దాం అంటే అట్లా కూడా చేసుకోవచ్చు. అట్లాగే స్ట్రింగ్ లెంగ్త్ చూసాం. అట్లాగే ఒక స్ట్రింగ్ లో ఉన్న కంటెంట్ ఇంకొక స్ట్రింగ్ లోకి కాపీ చేయాలి. ఇలాంటిది కూడా మనం ఆల్రెడీ చేసాము, బట్ స్టిల్ ఒకసారి చూద్దాం. సో ఏ అనే స్ట్రింగ్ లో ఉన్న కంటెంట్ ని బి అనే స్ట్రింగ్ లోకి కాపీ చేయాలి. ఎలా కాపీ చేస్తాం? లెటర్ బై లెటర్ కాపీ చేయగలుగుతాం. మనం ఎంటైర్ స్ట్రింగ్ ఒకేసారి అసైన్ చేయలేమని చెప్పుకున్నాం కదా, కాబట్టి లెటర్ బై లెటర్ కాపీ చేసుకోవాలి. ఎట్లా? ఏ ఆఫ్ 0 లోది బి ఆఫ్ 0, ఏ ఆఫ్ 1 లోది బి ఆఫ్ 1, ఏ ఆఫ్ 2 లోది బి ఆఫ్ 2, అట్లా కాపీ చేయాలి. ఎంతవరకు కాపీ చేయాలి? ఇప్పుడు సపోజ్ ఇదే ఇచ్చిన స్ట్రింగ్ అనుకుంటాం, హెచ్ కాపీ చేస్తాం, ఏ కాపీ చేస్తాం, ఆర్ కాపీ చేస్తాం, ఎస్ కాపీ చేస్తాం, హెచ్ కాపీ చేస్తాం, ఏ కాపీ చేస్తాం, తర్వాత నల్. నల్ వచ్చినప్పుడు ఆపేస్తాం. జనరల్ గా మనం ఇప్పుడు ఇక్కడ రాసిన ఫర్ లూప్ ఎలా ఉంది? నల్ వస్తే బయటకు వచ్చేలాగా ఉంది, అంటే నల్ రానంత వరకు కాపీ జరుగుతుంది. మరి ఇక్కడ నల్ కూడా ఇందులోకి రావాలా అవసరం లేదా అంటే, ఒకవేళ హర్ష మాత్రమే వచ్చింది అనుకో, సపోజ్ హర్ష అనేది ఇందులోకి లెటర్ బై లెటర్ కాపీ చేసాం అనుకుందాం. చేస్తే ఈ మిగిలిన 4 లొకేషన్స్ ఏముంటుంది? గార్బేజ్ ఉంటుంది. గార్బేజ్ ఉంటుంది కాబట్టి మనం బీని ప్రింట్ చేస్తే హర్షతో పాటుగా ఈ గార్బేజ్ కూడా ప్రింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎందుకు? జనరల్ గా సిస్టమ్ ఎప్పుడు కూడా స్ట్రింగ్ ని ప్రింట్ చేయమన్నప్పుడు ఏం చేస్తుంది? 0th లొకేషన్ నుంచి, అంటే మనం చెప్పిన స్టార్టింగ్ లొకేషన్ నుంచి నల్ వచ్చేంత వరకు ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ మధ్య అక్కడ నల్ దొరకలేదు అనుకోండి, అది అరే బౌండ్స్ దాటి కూడా వెళ్ళి ప్రింట్ చేస్తుంది. కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా లూప్ నుంచి బయటకు వచ్చినాక ఈ లాస్ట్ లెటర్ తర్వాత కూడా ఒక నల్ మనమే ఎక్స్క్లూజివ్ గా ప్లేస్ చేద్దాం. అది పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది. సో ఫర్ దట్ స్ట్రింగ్ కాపీ ఎలా చేసుకోవచ్చు ఇట్లా ఏ అనే స్ట్రింగ్ తీసుకున్నట్లే బి అనే స్ట్రింగ్ కూడా తీసుకున్నాం. ఎంటర్ స్ట్రింగ్, ఏలో స్ట్రింగ్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఏలో నల్ వచ్చేంత వరకు, అంటే నార్మల్ క్యారెక్టర్స్ ఉన్నంత వరకు ఈచ్ క్యారెక్టర్ ని పిలో కూడా కాపీ చేయాలి. బి ఆఫ్ ఐ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ. ఈచ్ లెటర్ ఆఫ్ ఏ షుడ్ బి కాపీడ్ టు బి. ఓకే. అయితే ఈ లూప్ ద్వారా ఏం జరుగుతుంది? యాక్చువల్ క్యారెక్టర్స్ మాత్రమే కాపీ అవుతాయి, అంతేగాని నల్ కాపీ అవుతుంది. నల్ వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తాం. అందువల్ల బయటకు వచ్చిన తర్వాత బి ఆఫ్ ఐ ఈక్వల్ టు ఆ నల్ క్యారెక్టర్ ఒకటి యాడ్ చేస్తాం లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. నా ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనం? బిలో ప్రాపర్ డేటా ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ద్వారా ఏమవుతుంది? ఈ ప్లేస్ లో నల్ వస్తుంది. ఈ లూప్ ద్వారా యాక్చువల్ క్యారెక్టర్స్ అన్నీ వస్తాయి. లూప్ నుంచి బయటకు వచ్చినాక ఇది వస్తుంది. ఫర్ దట్ స్లాష్ ఈ ప్లేస్కి వచ్చి బిలో ఉన్న స్ట్రింగ్ ఏంటో ప్రింట్ చేస్తాం. String in target array is percentage. So B print. Let's just enter a string. So Harsha. String in target array is Harsha. Next. String in target array is Nishta. But మనకి 10 size ఇచ్చాం కాబట్టి we should see that we should not have any more than 9 characters ఉండేలాగా చూసుకుంటే మంచిది. Otherwise it may create some problems. ఓకే, ఇదేంటి? మనం ఇక్కడ ఒక స్ట్రింగ్ ని ఇంకొక స్ట్రింగ్ కి కాపీ చేసాం. సో మనం దీన్నే కొంచెం పెద్ద డేటాతో కూడా వర్క్ చేద్దాం, ఎందుకంటే మనం కన్కాటినేషన్ చేద్దాం. మనకి వచ్చిన అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఎట్లుండాలంటే, ఒక 2 స్ట్రింగ్స్ ఇన్పుట్ తీసుకుందాం. తర్వాత ఫస్ట్ స్ట్రింగ్ కి సెకండ్ స్ట్రింగ్ ని యాడ్ చేద్దాం. సంథింగ్ లైక్ ఎలా ఉండాలంటే, సపోజ్ ఏలో మనం హర్ష అని ఇచ్చాము, అలాగే బిలో సపోజ్
ఇలా ఇచ్చాము. సో మనం ఇక్కడ సైజ్ 20 చెప్పాం కాబట్టి ఇట్ షుడ్ బి సంథింగ్ బిగ్గర్. This is the string. A అనే స్ట్రింగ్ ఉంది. B అనే స్ట్రింగ్ ఉంది. మనం చేయాల్సిన వర్క్ ఏంటి? బిలో ఉన్న డేటా మొత్తం ఏకి యాడ్ అవ్వాలి. అంటే సో దట్ ఏలో ఏం కంటెంట్ ఉండాలి? హర్ష మణికొండ అనేది యాజ్ ఎ సింగిల్ స్ట్రింగ్ లాగా మనకు ఉండిపోవాలి. అలా జరగాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి మనం? అంటే టోటల్గా ఏం చేయాల్సిన వర్క్ ఏంటి? బిలో ఉన్న 0th లెటర్ అంటే ఎంని తీసుకొచ్చి ఏలో ఏ లొకేషన్ లో పెట్టాలి? హర్ష అయిపోయిన తర్వాత ఈ 6th లొకేషన్ లో పెట్టాలి. దిస్ ఎం షుడ్ కమ్ టు 6th లొకేషన్. అట్లాగే ఏ ఎక్కడ రావాలి? 7th లొకేషన్కి రావాలి. అంటే ఈ ప్లేస్ లోపల రాయకుండా బయట రాస్తాను. వాట్ ఇట్ షుడ్ హ్యాపెన్? ఇక్కడ ఎం రావాలి. ఏ ఎన్ ఐ కే ఓ ఎన్ ఏ. ఇట్లా బిలో ఉన్న 0th లొకేషన్ నుంచి లాస్ట్ లెటర్ వరకు. లాస్ట్ లెటర్ అంటే నల్కి ముందు ఉన్నంత. నల్ వచ్చినప్పుడు ఆపేస్తాం బిలో ఉన్న డేటా. సో నల్ కాకుండా మిగిలిన డేటా ఏదైతే ఉందో ఈ డేటా మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం. సో ఇది 0th లొకేషన్ లో 6th వచ్చిందంటే ఫస్ట్ ఇది 7th కి, సెకండ్ ఇది 8th కి, థర్డ్ 9th కి, అట్లా మనం 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోతాం. అయితే ఇప్పుడు ఏలో ఉన్న నల్ క్యారెక్టర్ ఇక్కడి నుంచి పోతుంది. ఎప్పుడైతే ఎం ఇక్కడికి వస్తుందో ఈ నల్ పోతుంది. కాబట్టి ఇక్కడ ఎం వచ్చేస్తుంది. సో దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు. కానీ ఈ మణికొండ అనే డేటా అయిపోయిన తర్వాత ఈ లొకేషన్ లో 15th లొకేషన్ లో నల్ పెట్టాలి. పెట్టకపోతే ఏమవుతుంది? ఈ గార్బేజ్ కూడా పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ అయిపోతుంది. కాబట్టి ఇది కాదు అని చెప్పడం కోసం ఈ లొకేషన్ నల్ పెట్టాలి. అది ఎలా చేసుకుంటాం? ఫస్ట్ ఏలోకి డేటా తీసుకోవాలి, తర్వాత బిలోకి డేటా తీసుకోవాలి, తర్వాత ఏలో ఏ లొకేషన్ నుంచి డేటా స్టార్ట్ అవ్వాలి. అంటే బిలో ఉన్న 0th లెటర్ ఏలో ఏ లొకేషన్ లోకి వెళ్ళాలో స్టార్ట్ అవ్వాలో చూసుకోవాలి. అందుకోసం ఏం చేద్దాం? ఏలో నల్ ఎక్కడుందో వెతుక్కుంటే వెళ్తాం. సో ఇనిషియల్ గా ఐ పెట్టుకొని ఐ ఎట్ 0 దీన్ని మనం మూవ్ చేసుకుంటూ వెళ్తాం. ఐ. సో ఇక్కడ నుంచి 0th లొకేషన్ నల్ లేదు, 1 నల్ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి అట్లా మనం ఐని మూవ్ చేసుకుంటూ వెళ్తాం. మూవ్ చేసుకుంటే ఎక్కడైతే నల్ వచ్చిందో అక్కడ ఆపేస్తాం. సో ఆపేసి ఇప్పుడు బిలో ఏం చేస్తాం? బిలో సమ్ జేనో ఏదో వేరియబుల్ తీసుకొని స్టార్ట్ చేస్తాం. బిలో జేత్ లెటర్ ని, బిలో జేత్ లెటర్ అంటే 0th లెటర్ ని ఏలో 8th లొకేషన్ లో పెట్టాం. అంటే 6th లొకేషన్ లో పెట్టేస్తాం. సో దిస్ ఎం విల్ కమ్ ఇన్ టు దిస్ లొకేషన్. నెక్స్ట్ ఐని ఇంక్రీజ్ చేస్తాం, జేని ఇంక్రీజ్ చేస్తాం. ఇక్కడ ఏని ఈ లొకేషన్ లో పెట్టేసుకుంటే అట్లా బిలో ఉన్న అన్ని లెటర్స్ ని ఏలోకి అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆ మొత్తం అయిపోయిన తర్వాత ఏకి ఎండింగ్ లో నల్ పెట్టేసుకుంటాం. సో ఫర్ దట్ ఎలా చేయొచ్చు? ఇక్కడ ఏబి అనే రెండు స్ట్రింగ్స్ ఉన్నాయి, ఐ ఉంది, జే అనే వేరియబుల్ తీసుకుంటాం. ఎంటర్ ఫస్ట్ get is similarly second string నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఈ లూప్ తీసుకో. ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది? ఎండింగ్ లో సెమీకోలన్ పెట్టాం. అంటే ఈ లూప్ అయిపోయేసరికి ఫస్ట్ స్ట్రింగ్ లో నల్ ఎక్కడుందో ఆ లొకేషన్ లోకి ఐ వచ్చింది. ఫస్ట్ స్ట్రింగ్ లో నల్ ఎక్కడుందో ఆ లొకేషన్ కి ఐ వచ్చింది. ఓకే ఫైన్. తర్వాత ఏం చేయాలి? ఇంకొక లూప్ తీసుకొని బి అనే స్ట్రింగ్ ని ట్రావెల్ చేయాలి. ఫర్ j ఈక్వల్ టు 0 e ఆఫ్ j నాట్ ఈక్వల్ టు నల్ j ప్లస్ ప్లస్. ఈచ్ టైం ఏం జరగాలి? ఏ ఆఫ్ ఐ లోకి, ఎందుకంటే ఈ లూప్ అయిపోయేసరికి ఐ వాల్యూ ఎక్కడ ఉంటుంది? 6 దగ్గర ఉంటుంది. సో ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు బి ఆఫ్ జే అని ప్లేస్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ జరుగుతుంది ఏ ఆఫ్ 6 ఈక్వల్ టు బి ఆఫ్ 0 అవుతుంది.
అంటే బి ఆఫ్ జీరోలో ఉన్న ఎం ఏ ఆఫ్ సిక్స్లోకి వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, జేని ఇంక్రీజ్ చేయాలి, ఐని కూడా ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ మనం ఫర్ లూప్లో ఏం చేసాం, జే ప్లస్ ప్లస్ చేసాం కాబట్టి జే ప్లస్ ప్లస్తో పాటుగా ఐ ప్లస్ ప్లస్ కూడా చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, జే వాల్యూ 1 అవుతుంది, ఐ వాల్యూ 7 అవుతుంది. ఇంకా బిలోకి బి ఆఫ్ 1 నల్ కాలేదు కాబట్టి లోపలికి వస్తాం, బి ఆఫ్ 1 లో ఉన్న క్యారెక్టర్ ఏ ఆఫ్ 7 లోకి వచ్చేస్తుంది. అట్లా ఈ లూప్ ఎంతసేపు రిపీట్ అవుతుంది, నల్ బిలో నల్ రానంత వరకు, అంటే ఈ మణికొండ మొత్తం కూడా వచ్చేస్తుంది. అయిపోయి ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేద్దాం, ఏ ఆఫ్, ఎందుకంటే ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసరికి జే వాల్యూ ఎంత ఉంటుంది, 9 దగ్గర ఉంటుంది. ఐ వాల్యూ ఎంత ఉంటుంది, 15 దగ్గర ఉంటుంది. ఆ 15th లొకేషన్ నల్ పెట్టేసుకుంటాం. కాబట్టి ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు నల్. సో దీంతో ఇప్పుడు ఏమవుతుంది, ఈ పార్ట్ బిలో ఉన్న డేటా మొత్తం ఏలోకి అటాచ్. ఇప్పుడు మనం రిజల్టింగ్ స్ట్రింగ్ రిజల్ట్ ఎందులో ఉంది, ఇప్పుడు ఏలో కదా, ఇప్పుడు ఏని ప్రింట్ చేసుకున్నాం. సో ఫస్ట్ స్ట్రింగ్ సెకండ్ స్ట్రింగ్ తీసుకున్నాం, సెకండ్ స్ట్రింగ్ ని ఫస్ట్ స్ట్రింగ్ కి యాడ్ చేసాం. ఇట్లా ఒక స్ట్రింగ్ కి ఇంకో స్ట్రింగ్ యాడ్ చేయడాన్ని ఏం చేసాం, యాక్చువల్గా అపెండ్ చేసాం, అదే కన్కాటినేషన్ చేసాం. సో అపెండింగ్ అన్న కన్కాటినేషన్ అన్న ఒకటే కదా. సో this is what so the result is hash of 1. సో వాట్ ఎవర్ ది స్ట్రింగ్ అంటే ఇప్పుడు ఏమైంది, ఈ ఎం ఈ ప్లేస్ లోకి ఓవర్ రైట్ చేస్తుంది, నల్ మీద ఓవర్ రైట్ చేస్తుంది. ఎం ఏ ఎం ఐ ఈ లాస్ట్ లొకేషన్ లో ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ ఆఫ్ ఐ ఈజ్ నల్ అన్నప్పుడు ఈ 15th లొకేషన్ లోకి నల్ క్యారెక్టర్ వచ్చేస్తుంది. దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ. సో తర్వాత ఏలో ఉన్న డేటా మొత్తాన్ని మనం ప్రింట్ చేస్తాం. సో ఎనీ స్ట్రింగ్, ఎనీ ఇన్పుట్, ఎంటర్ ఫస్ట్ స్ట్రింగ్, హలో సెకండ్ స్ట్రింగ్, ఇంకా మధ్యలో స్పేస్ ఉంటే స్పేస్ కూడా పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ అయిపోతుంది. సో దట్ ది రిజల్టింగ్ స్ట్రింగ్ ఇస్ హలో హౌ. సో ఇన్స్టెన్స్ తీసుకున్నాం, ఇంకొక ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు మనం స్ట్రింగ్ లెంగ్త్ కనుక్కున్నాం, స్ట్రింగ్ కాపీ చేసాం, స్ట్రింగ్ కన్కాటినేషన్ చేసాం. అట్లాగే రెండు స్ట్రింగ్స్ ని కంపేర్ చేయడం చూద్దాం. అంటే స్ట్రింగ్స్ కంపారిజన్ ఎట్లా చేస్తాము అంటే, జనరల్ గా రెండు స్ట్రింగ్స్ ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ ఎంటర్ ఫస్ట్ స్ట్రింగ్ హర్ష ఇచ్చాం, సెకండ్ స్ట్రింగ్ హర్షి అని ఇచ్చాం. డిఫరెన్స్ ఏంటి, మనకి రెండు స్ట్రింగ్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే, అంటే మనం డిఫరెంట్ వేస్ లో చూడొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంగ్త్ చూడొచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ డేటా దేర్ అనేది చూడొచ్చు. బట్ జనరల్ గా సిస్టమ్ డిఫాల్ట్ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, రెండు స్ట్రింగ్స్ ఇచ్చినప్పుడు ఆ స్ట్రింగ్ లో డేటా, ఈ స్ట్రింగ్ లో డేటా లెటర్ బై లెటర్ కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది. ఇట్లా ఇక్కడ 0th లెటర్ అంటే మనకి ఇప్పుడు కూడా లొకేషన్ నెంబర్ 0తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 0th లెటర్ హెచ్, ఇక్కడ 0th లెటర్ హెచ్, రెండు సేమ్ ఉంది కాబట్టి ఫస్ట్ లెటర్ చూస్తాం. ఏ సేమ్ ఉంది, ఆర్ సేమ్ ఉంది, ఎస్ సేమ్, హెచ్ సేమ్. ఇక్కడ ఏఐ డిఫరెన్స్ ఉంది. ఎక్కడైతే ఫస్ట్ డిఫరెన్స్ ఫైండ్ చేస్తుందో ఆ కరెస్పాండింగ్ క్యారెక్టర్స్ లో ఫస్ట్ డిఫరెన్స్ ఎక్కడ ఫైండ్ చేస్తుందో వాటి యాస్కీ డిఫరెన్స్. లైక్ వాట్, ఇప్పుడు ఏ అనే క్యారెక్టర్ యాస్కీ వాల్యూ ఎంత, 97. అట్లాగే దాని కరెస్పాండింగ్ ఇక్కడ ఉన్న క్యారెక్టర్ ఏంటి, ఐ యాస్కీ వాల్యూ ఎంత, 100. సో ఇప్పుడు ఆ ASCII డిఫరెన్స్ బిట్వీన్ ద కరెస్పాండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, ఆ డిఫరెన్స్ ఉన్న క్యారెక్టర్స్ ఏమో వాటి ASCII డిఫరెన్స్ చూస్తాం. సో 97 ఫస్ట్ క్యారెక్టర్, ఫస్ట్ స్ట్రింగ్ లో క్యారెక్టర్ మైనస్ సెకండ్ స్ట్రింగ్ లో క్యారెక్టర్, 97 మైనస్ 103 ఎంత, -8. దెన్ డిఫరెన్స్ ఇస్ -8.
It's not 103, I think 104. So I అనే కరెక్ట్ క్యాస్కి వాల్యూ 104 మైనస్. ఒకవేళ అంటే ఇది మన అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ మనం యాస్కి వాల్యూస్ రాస్తాం, అదే ప్రింట్ కాదు. సో ఇది స్ట్రింగ్, మనం ఇచ్చిన స్ట్రింగ్ హర్ష అండ్ హర్షిని కనిపిస్తే దిస్ ఈస్ ది అవుట్పుట్ దిస్. సపోజ్ అంటే మనకి ఎలా ఉంటే అవుట్పుట్ రావాలో చెక్ చేస్తున్నాం ఫస్ట్, తర్వాత అవుట్పుట్ రావడం కోసం కోడ్ ఎట్లా రాసుకోవాలో చూద్దాం. సపోజ్ ఇక్కడ నేను ఇక్కడ ప్రశాంత్ అని సెకండ్ స్ట్రింగ్ హర్ష. సో ఈ రెండు స్ట్రింగ్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఏంటి, 0th లెటర్ చెక్ చేస్తాం. ఇక్కడ పి ఉంది, ఇక్కడ హెచ్ ఉంది. సో 0th లొకేషన్ లో డిఫరెన్స్ ఉంది కాబట్టి వాట్ యాస్ కి డిఫరెన్సెస్ మనం ఇచ్చేస్తాం. లైక్ వాట్ పి, పి అనే క్యారెక్టర్ యాస్ కి వాల్యూ ఎంత? 112. హెచ్ యాస్ కి వాల్యూ, హెచ్ యాస్ కి వాల్యూ 104. సో వీటి డిఫరెన్స్ ఏంటి? సో ఇట్స్ నథింగ్ బట్ 112 minus 104. It's a positive. Suppose ఈ డేటాని తీసుకుందాం. సపోజ్ నవీన్ అని తీసుకున్నాం, హర్ష అండ్ నవీన్ తీసుకున్నాం. ఇప్పుడు హెచ్ అనేది హెచ్ లెటర్ చేస్తే వాల్యూ ఎంత? 104. ఇక్కడ నవీన్ 110. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది? 104 minus 110, సో -6. అట్లాగే ఇదే మనం రివర్స్ ఇచ్చాం. లైక్ వాట్, ఇక్కడ నవీన్ ఇచ్చాం, ఇక్కడ హర్ష ఇచ్చాం. అవుతుంది, ఆ డిఫరెన్స్ వస్తుంది. 110 104 positive 6. సో స్ట్రింగ్ కంపారిజన్స్ మనం ఇప్పుడు కూడా ఇలా తీసుకుంటాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో వీ షుడ్ క్లియర్లీ అండర్స్టాండ్ ద ఆస్కీ డిఫరెన్సెస్. ఒక రెండు స్ట్రింగ్స్ ని కంపేర్ చేసినప్పుడు ఎలా చెప్తాం. సో రెండు కంటెంట్ సేమే, కానీ ఇక్కడ ఆస్కీ వాల్యూ, హెచ్ కి ఆస్కీ వాల్యూ ఎంత? 104. బట్ క్యాపిటల్ హెచ్ ఆస్కీ వాల్యూ ఎంత? దట్స్ అ డిఫరెంట్ వన్, దట్ ఈస్ నాట్ సేమ్. ఈ హెచ్ కి సేమ్, ఈ రెండు సేమ్ కాదు. కాబట్టి ఏమవుతుంది, ఈ క్యాపిటల్ హెచ్ ఆస్కీ వాల్యూ లైక్ ఇప్పుడు డిఫరెన్స్ ఏమొస్తుంది? 104 minus 72. ఎప్పుడైనా ఒక క్యాపిటల్ లెటర్ కి దాని ఈక్వల్ స్మాల్ లెటర్ కి డిఫరెన్స్ 32 ఉంటుంది. సో పెద్ద లెటర్ లోయర్ కేస్ యాస్కీ వాల్యూ పెద్దగా ఉంటుంది, అప్పర్ కేస్ యాస్కీ వాల్యూ చిన్నగా ఉంటుంది. అదే మనం ఇది రివర్స్ చేసాం అనుకో, ఏమవుతుంది? -32. అంటే ఫస్ట్ స్ట్రింగ్ క్యాపిటల్ ఇచ్చి సెకండ్ స్ట్రింగ్ లోయర్ కేస్ కనిపిస్తే 72 minus 104. దట్స్ వాట్ డిఫరెన్స్. ఇలా ఇచ్చాము. ఏమవుతుంది? సేమ్ ఇందా మనం చూసినట్లే
డి జీరోత్ లెటర్ సేమ్ ఉంది కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ దగ్గర డిఫరెన్స్ ఉంది. సిక్స్త్ దగ్గర కూడా సేమ్ ఇంత ఫస్ట్ దాంట్లో ఉన్న డిఫరెన్స్. ఇక్కడ కూడా ఏఐ వచ్చింది, ఇక్కడ ఐఏ వచ్చింది. సో ఐఏ ఇస్ నథింగ్ బట్ 105 and 97. So difference is obviously 8. Okay. ఒకవేళ ఇక్కడ దీక్షిత ఇచ్చాము, దీక్ష అని ఇచ్చాము. ఇప్పుడు ఏమొస్తుంది? అసలు ఇక్కడ డిఫరెన్స్ చెప్పడానికి కరెక్ట్ లేదు లేదా? దీక్ష అంతవరకే ఇచ్చాం. సో ఇప్పుడు డిఈఈకేఎస్ తర్వాత ఏంటి డిఫరెన్స్? ఏముంది అంటే జనరల్ గా ఈ స్ట్రింగ్ ఎస్ తర్వాత నల్ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఇక్కడ నల్ క్యారెక్టర్ ఉంటుంది, ఇక్కడ ఎస్ తర్వాత హెచ్ ఉంది కాబట్టి ఆ డిఫరెన్స్ చూస్తాం. హెచ్ ఆస్క్ వాల్యూ ఇక్కడ ఎస్ తర్వాత నల్ క్యారెక్టర్ ఆస్క్ వాల్యూ 0. సో నల్ క్యారెక్టర్ తో కంపేర్ అవుతుంది. సో దట్ 104 minus 0 is 104. ఇప్పుడేమవుతుంది? ఇందులో కూడా అంతే. 9 అనేది ఒక క్యారెక్టర్, హైఫ్ లో ఒక క్యారెక్టర్, 2 ఒక క్యారెక్టర్. ఇందులో డి అనే క్యారెక్టర్ ని 9 అనే క్యారెక్టర్ ని కంపేర్ చేస్తుంది. డి అనే క్యారెక్టర్ ఆస్క్ వాల్యూ ఎంత? 100. 9 అనే క్యారెక్టర్ ఆస్క్ వాల్యూ ఎంత? మనకి 0 నుంచి 9 వరకు 48 నుంచి 57 వరకు ఆస్క్ వాల్యూస్ ఉంటాయి. సో 9 కి ఆస్క్ వాల్యూ 57. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏమవుతుంది? 100 minus 57 ఎంత? Some 43. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు నవీన్ కుమార్ ఇక్కడ ఎన్ కి కే కి మధ్యలో స్పేస్ వచ్చింది అంటే ఇక్కడ 0 1 2 3 4 5 వరకు సేమ్ ఉంది. ఇక్కడ 6th లొకేషన్ లో స్పేస్ ఉంది, ఇక్కడ 6th లొకేషన్ లో కే ఉంది కాబట్టి స్పేస్ కి కే కి ఉన్న డిఫరెన్స్ చెప్తుంది. స్పేస్ కి ఆస్క్ వాల్యూ ఎంత? 32. కే కి ఆస్క్ వాల్యూ 107. సో వాటి డిఫరెన్స్ చెప్తుంది ఎంత? 32 minus 107 75. సో -75. అదే ఈ నవీన్ కుమార్ ఫస్ట్ స్ట్రింగ్ ఉండి నవీన్ స్పేస్ కుమార్ అనే సెకండ్ స్ట్రింగ్ ఉంటే +75 వచ్చింది. అట్లా ఏం డేటా మనం ఇస్తామో ఆ డిఫరెన్స్ మనకు వస్తుంది. అయితే అసలు ఈ రిజల్ట్ ఇలా రావాలి అనుకుంటున్నాం. ఇలా రావాలి అంటే మనం కోడ్ ఎలా రాసుకోవాలి అది ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ స్ట్రింగ్ సెకండ్ స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకుంటున్నాం, రెండింటిని కంపేర్ చేసుకుంటున్నాం. ఏదో ఎనీ వన్ స్ట్రింగ్ లైక్ ఇప్పుడు హర్ష ఉంది, this is our string. Let us compare Harsha and Harish అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాం? ఏలో ఉన్న 0th లెటర్ ని బిలో ఉన్న 0th లెటర్ ని చెక్ చేస్తాం. రెండు సేమ్ ఉన్నాయా? సేమ్ ఉంటే ఫస్ట్ లెటర్ కంపేర్ చేస్తాం. ఫస్ట్ లెటర్ సేమ్ ఉన్నాయా? ఓకే సేమ్ ఉన్నాయి కాబట్టి సెకండ్ లెటర్స్ సేమ్ ఉన్నాయి. థర్డ్ లెటర్ డిఫరెన్స్ ఉంది కాబట్టి స్టాప్ కంపేరింగ్. సో ఇప్పుడు ఇక్కడ ఒక లూప్ తీసుకొని వి కీప్ ఆన్ కంపేరింగ్ కరెస్పాండింగ్ క్యారెక్టర్స్ 0th ఫస్ట్ సెకండ్ అట్లా క్యారెక్టర్స్ కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. ఎప్పుడు మనం లూప్ నుంచి బయటకు వచ్చేయాలి అంటే ఎప్పుడైనా ఒక స్ట్రింగ్ అయిపోయినా అంటే ఇప్పుడు ఏఎన్ఏ స్ట్రింగ్ లో నల్ వచ్చింది స్టాప్ దట్. లేదా ఎక్కడైనా డిఫరెన్స్ వచ్చినా నల్ వచ్చినా వి కమ్ అవుట్ ఆఫ్ దట్. సో ఫర్ దట్ రెండు స్ట్రింగ్స్ ఇన్పుట్ తీసుకున్న తర్వాత i is 0, a of i not equal to null, ఏ నల్ కాలేదు,
అండ్ రెండు సేమ్ ఉన్నాయి. సేమ్ ఉన్నంత వరకు ట్రావెల్ చేస్తాం. ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు బి ఆఫ్ ఐ. సో ఇప్పుడు ఈ లూప్ కూడా, ఈ ఫర్ లూప్ కూడా ఏం చేస్తాం, లాస్ట్ ఒక సెమికోలన్ పెట్టాం. అంటే యు కీప్ వర్కింగ్ ఆన్, యు కీప్ ఆన్ చెకింగ్ ది లూప్. ఎప్పుడు బయటకు వచ్చేయాలి? ఇగో ఈ కండిషన్ సాటిస్ఫై అయినంత సేపు లూప్ రిపీట్ అవ్వాలి. ఏంటి కండిషన్? ఏ అనే స్ట్రింగ్ లో నల్ రానంత వరకు రిపీట్ అవ్వాలి. అంటే నల్ వస్తే బయటకు వచ్చేయాలి. అట్లాగే ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు బి ఆఫ్ ఐ, రెండు క్యారెక్టర్స్ ఈక్వల్ ఉన్నంత సేపు రిపీట్ చేయొచ్చు. డిఫరెన్స్ వస్తే బయటకు వచ్చాలి. సో టోటల్ గా లూప్ నుంచి మనం ఎప్పుడు బయటకు వస్తాం? నల్ వచ్చినా బయటకు వస్తాం, డిఫరెంట్ క్యారెక్టర్స్ మ్యాచ్ కాకపోయినా బయటకు వస్తాం. బయటకు వచ్చే టైంకి ఏ ఆఫ్ ఐ బి ఆఫ్ ఐకి ఒక డిఫరెన్స్ ఏముందో దాన్ని అవుట్పుట్ ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ వాల్యూ 3 ఉన్నప్పుడు బయటకు వచ్చామనుకో, బయటకు వచ్చి ఏ ఆఫ్ 3 మైనస్ బి ఆఫ్ 3 ఎంత ఉంటే అది ప్రింట్ చేసేస్తాం. సో దట్ difference is minus ఓకేనా. సో ఈ డిఫరెన్స్ ఎంత అనేది మనకు చూపించేస్తాం. ఎప్పుడైతే డిఫరెన్స్ వచ్చి ఈక్వల్ ఉన్నంతసేపు రిపీట్ అవుతాం, డిఫరెన్స్ వస్తే బయటకు వచ్చి ఆ డిఫరెన్స్ ప్రింట్ చేసేస్తాం. లేదా ఒక దాంట్లో నల్ వచ్చిందంటే రెండో దాంట్లో కంపేర్ చేయగలం. మేబీ సపోజ్ రెండు చోట్ల హర్ష ఉందనుకోండి, అప్పుడు రెండు నల్లు ఉంటాయి, డిఫరెన్స్ ఇస్ 0 అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా ఒక డిఫరెన్స్ లేకపోతే అది కూడా రెండు క్యారెక్టర్స్ 0 1 2 3 4 5 6 అట్లా ఏ కూడా అయిపోతుంది. ఏ తర్వాత ఇక్కడ నల్ వస్తుంది, ఇక్కడ నల్ వస్తుంది. నల్ వచ్చినా బయటకు వచ్చేస్తాం కదా. నల్ వచ్చినప్పుడు బయటకు వచ్చేసరికి అదర్ స్ట్రింగ్ లో కూడా ఆ లొకేషన్ నల్లే ఉంది. నల్ మైనస్ నల్ ఇస్ 0 మైనస్ 0 ఇస్ 0. 0 ఉంది అంటే బోత్ స్ట్రింగ్స్ ఆర్ సేమ్. సో దీని ఒకసారి difference is 0. Different expressions like interest. ఇప్పుడు ఎంత డిఫరెన్స్ వస్తుంది? 4th లెటర్ 8th లెటర్. సో -4 మనకి రిజల్ట్ వస్తుంది. సో డిఫరెన్స్ ఇస్ -4. డిఫరెన్స్ ఎంత? 32. డిఫరెన్స్ ఇస్ 32. అట్లా మిగిలిన చెప్పడం వచ్చేస్తుంది డిఫరెన్స్. రెండు క్యారెక్టర్స్ మనం స్ట్రింగ్స్ ని కంపేర్ చేసుకోవాలి అనుకుంటే వీ కెన్ గో దిస్. అట్లాగే ఇక్కడ చూద్దాం. నాకు స్ట్రింగ్స్ ని కంపేర్ చేయాలి కానీ ఎంటైర్ స్ట్రింగ్ వద్దు. ఫస్ట్ 4 లెటర్స్ లేదా ఫస్ట్ 6 లెటర్స్ అంతవరకే కంపారిజన్ చేయాలి. సో అలా కంపారిజన్ చేయాలి అనుకుంటే ఎన్ని క్యారెక్టర్స్ కంపేర్ చేయాలని కూడా యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. సో అది ఎలా చేయవచ్చు? ప్రీవియస్ ఎగ్జాంపుల్ జేతో మనకు అవసరం లేదు, ఆ జే లేకపోయినా ఏం కాదు. ఇక్కడ జస్ట్ ఎన్ని లెటర్స్ కంపేర్ చేయాలో తీసుకోవాలి. అంటే నాకు ఇప్పుడు ఇక్కడ ఉంది హర్ష ఉంది, ఇక్కడ హరీష్ ఇచ్చాం. యాక్చువల్లీ ఈ రెండు స్ట్రింగ్స్ సేమా అంటే కాదు, డిఫరెన్స్ ఉంది. ఎంత డిఫరెన్స్ ఉంది? ఇదిగో S మైనస్ I ఎంత డిఫరెన్స్ అయితే ఆ డిఫరెన్స్ మనం చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కంపేర్ ఓన్లీ ది ఫస్ట్ 3 లెటర్స్ అన్నాం అనుకో, ఫస్ట్ 3 లెటర్స్ మాత్రమే కంపేర్ చేస్తాం. అప్పుడు ఇందులో ఏముంది? HAR, ఇక్కడ కూడా HAR, రెండు సేమే కదా. అప్పుడు ఏం చెప్తాం? బోత్ స్ట్రింగ్స్ ఆర్ సేమ్. ఎప్పటి వరకు? ఫస్ట్ 3 n లొకేషన్స్. ఆ n వాల్యూ ఎంత అనేది మనం యూజర్ నుంచి తీసుకుంటాం. సో ఫర్ దట్ enter first string, enter second string. How many characters to compare?
n వాల్యూ తీసుకుంటాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది జరగాలి అంటే సేమ్ అదే థింగ్, డిఫరెన్స్ ఏముందో ఒకవేళ మధ్యలో కనుక ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తే ఆ డిఫరెన్స్ ప్రింట్ చేసేస్తాం. అదర్వైజ్ మధ్యలో డిఫరెన్స్ వస్తే డిఫరెన్స్ బయటకు వచ్చి వెంటనే ప్రింట్ చేసేస్తాం. లేదు ఒకవేళ మధ్యలో నల్ వచ్చింది, నల్ వచ్చినప్పుడు కూడా వచ్చి బయటకు వచ్చి డిఫరెన్స్ ఏముందో చూపించేస్తాం. అట్ ది సేమ్ వీటితో పాటుగా అంటే నల్ రావడం వల్ల అయినా బయటకు రావచ్చు, నల్ రావడం వల్ల బయటికి రావచ్చు, డిఫరెన్స్ ఉన్నా బయటికి రావచ్చు, లేదా ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కంప్లీట్ అయిపోయినా బయటికి రావచ్చు. సో అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ కంపారిజన్ ఐ లెస్ దాన్ ఎన్ అనేది కూడా రాసుకుంటాం. అంటే ఎంతకన్నా ఎక్కువ క్యారెక్టర్స్ కంపేర్ చేయొద్దు అని చెప్పడం కోసం ఇది కంపేర్ చేసుకుంటాం. కీప్ గోయింగ్. సో లూప్ నుంచి బయటకు వచ్చేసరికి ఐ వాల్యూ ఎన్ ఈక్వల్ అయింది అనుకో, ఐ వాల్యూ ఎన్ కి ఈక్వల్ అయింది అంటే ఇప్పుడు 3 లెటర్స్ మాత్రమే కంపేర్ చేయాలి. అప్పుడు 0th లెటర్, ఫస్ట్ లొకేషన్, సెకండ్ లొకేషన్ కంపేర్ చేస్తాం. ఐ వాల్యూ 3 రాగానే బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసరికి ఇక్కడ ఎస్ అండ్ ఐ కంపేర్ చేస్తే డిఫరెన్స్ ఉంటుంది. కానీ మనం ఏం చెప్పాలి, మనకు కావాల్సిన క్యారెక్టర్స్ రీచ్ అయిపోయింది కాబట్టి సేమ్ అని చెప్పేస్తాం. ఫర్ దట్ ఇఫ్ ఐ ఈక్వల్ టు ఎన్ అంటే మనం చెప్పిన క్యారెక్టర్స్ కంపారిజన్ కనుక అయిపోతే ఏం చేస్తాం అంటే ఫస్ట్ పర్సెంటేజ్ క్యారెక్టర్స్ ఆ పర్సెంటేజ్ వాల్యూ ఏంటి ఎన్. అలా కాకపోతే అక్కడ ఏదో డిఫరెన్స్ ఉండొచ్చు. ఆ డిఫరెన్స్ కూడా మేబీ ఇక్కడ నల్ వచ్చి ఇక్కడ కూడా నల్ వచ్చింది అనుకోండి, డిఫరెన్స్ ఇస్ సేమ్, డిఫరెన్స్ ఇస్ నథింగ్ అని కూడా ప్రింట్ అవ్వచ్చు.